అని చెప్పి ఇగో ఈ ఆటలు నా ఫైర్తో ఆడకండి. అయితే స్టార్టింగ్ లో పూల చెట్టు ముళ్ళది పెట్టాలి, అది దిష్టి తగలదు అట్లా అంటారు. నేనేమో క్యాక్టస్ అడవిలో ఉంటాయి నాగదారి పండ్లు, అది కూడా నేను పెట్టున్నా. అంటే చక్కమైనవి, ఎందుకంటే సరిగా చూసుకోలేక చేయలేక చాలా మటుకు నేను అడవి నుంచి కూడా కలెక్ట్ చేసి పెట్టిన క్యాక్టస్ లాంటివి. నాగదారి పళ్ళు తింటాం కదా, ఇంతంతా ఇట్లా ఉంటాయి, ఇట్లా ఆ చెట్టు కూడా ఉండే. అయితే మనం గుమ్మడికాయ కట్టిన దగ్గర నిమ్మకాయలు పచ్చిమిర్చి కాకుండా కలబంద పెట్టాలి. కలబంద పెడితే చాలా మంచిగా, అంటే మనకు దిష్టి దోషాలు లాంటివి ఏమి ఉండవు అంటారు. అట్లనే నల్లేరు ఒకటి. ఇది ఎంట్రన్స్ లో రాగానే ఇట్లా ముళ్ళుండే చెట్టు ఏదైనా సరే ఇట్లా పెడితే మనకు మంచిగా మనీ ప్లాంట్ అవుతుంది. ఇది మామూలుగా చూపెట్టిన ఇల్లే. అయితే ఇప్పుడు వచ్చేసి ఇట్లా తొట్లకు పెట్టించిన కదా, కొన్ని మిగిలినాయి మనం తెచ్చిన తొట్లలో అవన్నీ ఇట్లా పెట్టించాం. ఇక్కడ చెత్త అది పెట్టుకోవడం కోసం ఇది సపరేట్ గా పిల్లలు కొంచెం ఇటు వేపించి చేపించుకోము. అయితే మనకి ఈ సిటీలో వచ్చి ఇల్లులు చాలా చిన్నగా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా పెట్టించుకున్నాం. మనం బట్టలు ఆరేసుకోవడానికి తీసుకొని పైకి వెళ్ళిపోతాయి ఇవి ఇట్లా చేయించినాం. ఇది కూడా ఇయర్స్ క్రితమే చేయించినాం. ఇప్పుడు కొత్తగా చేయించింది ఏం లేదు, ఓన్లీ పెయింట్ వేయించినాం అంతే. బట్టలు పాలిష్ చేసి మిషన్ కూడా ఇంకా తీసుకెళ్ళలేదు. అయితే నిన్న ఇదంతా కూడా మొన్న మనం వర్క్ అయిపోగానే ఇవన్నీ చెట్లు తెచ్చి పెట్టినాం. చెట్లు అంటే మాకు చాలా ఇష్టం, మీకు తెలుసు కదా, నా బిడ్డకి కానీ మాకు కానీ. అందుకే నా బిడ్డ ఇట్లా అయితే మొత్తం నింపేసింది. పెళ్లి కాకముందు ఆమె ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉండే. ఇంకా ఆమె వెళ్ళింది, నేనంత కేర్ తీసుకోలేక చేయలేక. కానీ మరీ బోడగా అయితే పెట్టను, కొన్ని చెట్లు అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ఆ చెట్లు కొంచెం గాలితో ఉంటా ఉన్నా, ఇట్లా కూర్చొని వాటిని చూస్తా ఉన్నా కూడా ప్రశాంతంగా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా కొన్ని చెట్లు అయితే తెచ్చిపెట్టినా. మొన్న పోయినండి అన్ని. ఇదైతే ఇంట్లో ఉంటే మనకు ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అట్లనే స్నేక్ ప్లాంట్ అంటారు, ఇది ఇండోర్స్ లో తిరిగేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండోర్స్ మొక్కలే, కాకపోతే ఫ్లవర్స్ ఏమీ రావు, ఓన్లీ గ్రీనరీ కోసం. ఇంకా గులాబీ మొక్కలు, పూల మొక్కలు, చామంతి మొక్కలు పెట్టాలంటే పైననే చాలా తొట్లుండే, అవన్నీ తీసుకొడేసిన. ఎందుకంటే పైకి ఎక్కి వాటికి సంరక్షించుకునే అంత ఓపిక రక్షించింది రోజు. కానీ ఇక్కడ వరకు ఇట్లా ఇవైతే ఇట్లా పెట్టినా. ఇంకా ఇల్లు అంటే మీకు ఇలా అయితే చూడండి, మెయిన్ నేను ముళ్ళ చెట్టు చెప్పినా కదా, ఇది మా అత్తమ్మ ఉన్నప్పటి నుంచి మా పాత ఇంట్లోది. ఇది ఈ ముళ్ళ కంప గడప దగ్గర ఇది పెడతారు. మామూలుగా చాలా మందికి తెలిసే ఉంటుంది, తుమ్మ చెట్టు మొక్క అది. ఇది మా అత్తమ్మ ఉన్నప్పుడు అంటే ఇది 15-20 ఇయర్స్ మొక్క. అంటే నమ్ముతారా మీరు? మొన్న అంతా క్లీన్ చేసినప్పుడు ఇదంతా పోయింది, కట్టి చూస్తే కూడా అర్థమవుతుంది ఇది ఎన్ని ఇయర్స్ అని చెప్పి. 15-20 ఏళ్ళు ఉంటుంది నాకు తెలిసి దీని లైఫ్ ఇప్పటి వరకు. అన్నీ తీసేసినా కూడా ఇది నేను మళ్ళా ఇక్కడ ఇట్లా పెట్టిన మొత్తం దీన్ని కట్టాలి. మొన్న ఏదో అట్లా నిలబెట్టేసిన, నిలబడతలేదు కదా. సరే దీన్ని మళ్ళా నేను కడతాను. ఇది వచ్చేసి భద్రాచలం కోయదర తెచ్చినుండే హనుమాన్. నేను హనుమాన్ భక్తురాలు. ఎట్లా అంటే అసలు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి నుంచి అరవద్దు నన్ను ఆడుకోండి, ఫైర్తో ఆడకండి, అట్లా ఏంటది అట్లా చేయకండి. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి నుంచి 3-4 ఇయర్స్ నా పొట్టి అంతా ఉండొచ్చేమో, అప్పటి నుంచి నేను హనుమాన్ని మొక్తా. అయితే ఆయన సెంటిమెంట్ గా అమ్మ ఇది ఉండాలి అంటే అది కోయదారి ఇచ్చిండు, అది పెట్టినాం. ఇది వచ్చేసి సూర్యుడు మనకు ఉండాలి కదా అని చెప్పి, గడపకు వచ్చి గణేశుడు ఉండాలని. మా ఇల్లు మొత్తం కూడా సింబాలిక్ ఎట్లుంటాడు అంటే మొత్తం హనుమాను వినాయకుడే ఉంటాడు, అమ్మవారు. ఇది వచ్చేసి గద, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గద ఉంది. అట్లనే ఇది కర్మలగట్లో హనుమాన్ యంత్రం. ఇది మేము బయటకి నేను ఎక్కడ వెళ్ళొచ్చినా లేదా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడైనా తండ్రి వెళ్ళేసి వస్తా చూసుకో ఇంటిని అన్నట్టు ఇట్లా చెప్పుకొని వెళ్ళడము, వచ్చినాక మళ్ళీ మొక్కడం, ఇట్లా ముట్టుకొని లోపలికి వెళ్తాం. ఇంకేదున్నా కూడా మాకు ఏది ఇట్లా ఉండదు అని చెప్పి, అంటే అంత సెంటిమెంట్గా చిన్నప్పటి నుంచి చాలా సెంటిమెంట్. నేను మా అక్కలు నేను ఇట్లా పోటీకి పడి నా హనుమానే గొప్ప అని చెప్పి నేను చేతిలో కర్పూరం వెలిగించుకొని మరి
నా హనుమాన్ గొప్ప అని నేను నిరూపించుకున్నాను అనమాట. అయితే ఇంట్లోకి వస్తే ఇది వచ్చేసి నాకు ఒక మిత్రుడు గిఫ్ట్ ఇచ్చిండు. అంటే మాకనే కాదు, పార్టీలో ఒక 5 మెంబర్స్ ఉంటే మా 5 మెంబర్స్కి ఇది వాళ్ళ దొడ్లో ఆవు ఫోటో కట్టి ఇట్లా ఫ్రేమ్ కట్టి ఇయర్లీ 5 గిఫ్ట్ ఇస్తాడంట. ఒక ఇయర్ నాకు తెచ్చి మరీ ఇచ్చిండు. హిందూ కట్టర్ హిందూ, అట్లనే రామభక్తుడు నాకు ఇచ్చిండు అనమాట. అమ్మ ఇది గడప దగ్గర పెట్టండి చాలా మంచిదని చెప్పి. ఇట్లా గోమాత ఇది ఉండేది గడప దగ్గర పెడితే చాలా మంచిదంట. నేను దీనికోసం ఇక్కడ కట్టించిన, అక్కడ పెట్టించిన. ఇది ఇల్లు కట్టినప్పుడు మనం గడపకు కొబ్బరికాయలు కట్టాం కదా, గోల్డ్ ముత్యాలు రత్నాలు అంటే నవధాన్యాలు అన్నీ వేసి కడతాం కదా. అది మొన్న పెయింట్ వేసినప్పుడు కూడా అది మళ్ళా తీసి మళ్ళీ అట్లా పెట్టేసిన. హనుమాన్ దగ్గరకు వస్తే అయితే ఇది కర్మన్ఘట్ హనుమాన్. నాకు ఏదైనా సరే కర్మన్ఘట్లో ప్రతిదీ నేను ఈ కార్యం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి కర్మన్ఘట్లో మా పంతులు ఉన్నాడు. అంటే ప్రతిదీ ఆయన ఏదైతే చెప్తాడో అది అనుసరించుకుంటూ వెళ్తాం అనమాట. ఒక్కొక్కసారి చూడగానే చెప్పేస్తాడు, అమ్మ ఇప్పుడు కొంచెం కష్టకాలం ఉంది, కొన్ని రోజులు బాగా ఇట్లా ఉండండి, నరదృష్టి ఎక్కువ ఉంది, ఇట్లా చేయండి అంటే ఏ చెప్పినా కూడా ఆయన ఎట్లా చెప్తాడో అవన్నీ పాటిస్తాం. ఆ నమ్మకాలన్నీ కూడా మాకు ఉన్నాయి చాలా అంటే చాలా. ఇది కర్మన్ఘట్ హనుమాన్. ఇది వచ్చేసి ఆవు. ఇది సేమ్, ఇది కూడా నాకు ఫౌండేషన్ ద్వారా ఇట్లనే గిఫ్ట్ ఇచ్చింది. ఇది నేను తీసుకోలేదు. ఇంకోటి ఇట్లా లాఫింగ్ బుద్ధ వచ్చేసి ఎవరైనా మనకు గిఫ్ట్ ఇవ్వాలి, మనము ఓన్గా తెచ్చుకోకూడదు. ఇవి నా బిడ్డ నాకు ఇచ్చింది, నేను నా బిడ్డకి ఇచ్చిన. అవి పెట్టుకొని మనం డబ్బులు అట్లా పెట్టుకుంటే కుబేరుడు అక్కడ లాఫింగ్ బుద్ధ కుబేరుడు దగ్గర డబ్బులు ఇట్లా పోసేస్తే మనకు డబ్బులు బాగా ఇట్లా అనేది సెంటిమెంట్. కుబేరుని పెట్టి ఎంట్రన్స్ రాగానే ఇగో ఇట్లా పైసలు ఉంటాయి. ఇట్లా పైసలు పెట్టాలంటే ఇగో తీసినవి. మా రాముడు పర్సు ఇట్లా తెస్తాడు కదా ఇంటికి, పర్సులో ఉండే పైసలు తీసి ఇట్లా పోసేస్తుంటాడు. ఏమైనా ఇట్లా ఉంటాయి. ఇప్పుడంటే పైసలు వస్తలేవు, ఫోన్పే ఇట్లుంటే. ఒకప్పుడు బాగా వస్తుండే. అవి వచ్చినవన్నీ ఇంకా వేసి ఇట్లా ఒకసారి మన ఇంటి ముంగటికి ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినా కూడా నేను అది లెక్క కూడా పెట్టను. ఇట్లా పిరికెడు తీసుకెళ్ళి మంగళవారం శనివారం అయితే పక్కా వెళ్ళమని చెప్పాను. నేను ఏ పనులు ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక పిరికెడు తీసుకెళ్ళి వాళ్ళకి వేసి వస్తుంది. అంతా కూడా నేను లెక్క పెట్టాను. ఇది హనుమాను, పంచలోహ హనుమాను. ఇది వచ్చేసి జిల్లేడి గణేశుడు, జిల్లేడు మొక్క గణేశుడు. ఇవి వచ్చేసి నవధాన్యాలతోని హనుమాను గణేశుడు. లోపల కూడా గణేశుడు చూడండి. ఇది నార్మల్గా ఇది పెద్ద చూపెట్టుకోవడం ఏం లేదు, జస్ట్ ఉన్నదే. చాలా మంది పెయింట్స్ అది వేపిస్తుంటే అమ్మ ఊరితో పెట్టండి ఒకసారి అన్నారు. ఈ సర్లే పెడతామని చెప్పి పెడుతున్నా. పెద్దగా చెప్పుకోవడానికి ఎంత పెద్దగా ఏం లేదు. కానీ నా డ్రీమ్ హోమ్ నిజానికి ఫస్ట్ ఇది డ్రీమ్ హోమ్ లాగానే మేము కట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఒక హౌస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, అవుతుంది. ఇంకా 8 months లో మన హ్యాండ్లోకి వచ్చేస్తుంది మొత్తము. ఇప్పుడు వర్క్ అవుతుంది. అది ఎక్కడా కూడా రివీల్ చేయలేదు ఎవరికి. ఇంకా అంతా అయిపోయినాక పెడదాంలే అని చెప్పి అది పెట్టలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మాది. ఇది చూపండి, ఇది కూడా చాలా కష్టపడి కట్టుకున్నాం, చాలా ఇష్టపడి కట్టుకున్నాం. ఇది మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు. ఈ ఇల్లు ఎంత కలిసి వచ్చిందంటే హనుమాను అమ్మవారు మా ఇంట్లో ఉన్నారని నేను నమ్ముతా. పట్టిందల్లా బంగారం అయింది, అంత మంచిగా అయిపోయింది. కాబట్టి సరే చూపిస్తున్నా అంతే. ఇగో ఇది వచ్చేసి తాంబేలు. ఇగో ఇక్కడ మా అమ్మ చనిపోయారు. మా అమ్మ అయితే లేదు. నేను చివరిగా మా అమ్మని కలిసింది చేసిందంటే నా 8th classలో. ఇంకా నా పెళ్ళి అదంతా కూడా మా పెద్దక్క, మా మేనమామ వాళ్ళు చేసే, అంటే అమ్మమ్మ వాళ్ళు. ఇంకా నాన్న ఉన్నారు కదా, అయినా కూడా అని నిలబడి చేసింది వాళ్ళే. నా డెలివరీస్ అదంతా కూడా. అయితే ఇది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది. పిల్లలందరూ ఏందో వెరైటీ గిఫ్ట్, ఏంద్రా అది, ఆ గిఫ్ట్ ఏందా, ఇట్లా పిల్లల టీం అయితే చాలా మంది ఉన్నారు. అక్క అని ఒక్కొక్క టీము 60-70 మంది ఇట్లా ఫుల్. ఇప్పుడు అందరికి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పెళ్లి అయిపోయినాక ఎట్లుంటారు మారిపోతారు. కానీ పెద్ద పెద్ద టీమే ఉన్నారు. నాకైతే నన్ను అభిమానించే వాళ్ళు, నేను ఫౌండేషన్ ఇచ్చి చాలా కార్యక్రమాలు చేస్తే నాకు అందులో ఉన్న టీము అంతా కూడా చాలా మందే ఉన్నారు. సర్కిల్ అయితే చాలా పెద్దగా ఉంది. అది హనుమాన్ దయ, అంత ప్రేమలు అంత ఇది ఉంది.
అయితే ఇది వచ్చేసి ఇది మనము తాంబేలు ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఆఫీస్ రూమ్ లో నా టేబుల్ పైన ఉంటాయి. ఇది ఉంటే ఏంటంటే ఇది ఎప్పుడు ఏదైతే చూస్తూ ఉంటుందో అది బాగా సింబాలిక్ గా ఏంటంటే ఇంట్లో అన్ని మంచిగా ఇయర్స్ గా ఏదైనా కూడా ఆయుష్ సింబల్ గా పెట్టుకుంటారు. రింగ్స్ కూడా పెట్టుకుంటారు కదా, ఆరోగ్యము ఆయుష్ అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి తాంబేలు. అందులో కూడా మేము డబ్బులు పోసి ఇట్లా పెట్టేసాం. ఇదైతే నార్మల్, ఇదైతే నా బిడ్డ తెచ్చింది. ఇది కూడా నా బిడ్డ చెప్పింది మీకు. ఇదైతే నేను ఈ మధ్యనే తీసుకున్నాను కదా సైక్లింగ్. నా మనవాడైతే తీసుకున్న ఒక నెలకే ఇవి సించి పడేసిండు, ఇవి తీసేసిండు. ఇంకా మా రాముడు ఏదో ఇట్లా స్టిక్కర్ వేసి పెట్టిండు. ఎంత ఫుల్ గా అయితే తింటామో అంత తినే అంత రేంజ్ లో వర్కౌట్ చేయకపోయినా కొంచెం ఏదో సైక్లింగ్ ట్రెడ్మిల్ అయితే చేస్తాము. కిచెన్ లో సామాన్లు కూడా నేను అంతా పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు కొన్నే పెట్టినా. ఏవైతే నాకు అవసరం ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఇక్కడ సర్దేసి అట్లా చెప్పినా కదా, ఇల్లు వేరే ఇల్లు అని చెప్పి చెప్పినా కదా. సో మళ్ళీ ఇక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకొని సదరడం అనేది మహా బేజారు. కాబట్టి ఉన్న కాడికి పెట్టినా. ఎట్లాగో మనము మన ఇంట్లోకి పోయేది ఉంది కదా, సో కొన్ని మాత్రమే సర్దుకొని ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనకు అక్కడ పనిచేస్తాయో పనిచేయవో. కింద ఉండే పోర్షన్ లో మాకెవరైతే వాచ్మెన్ మా కోసం మా ఫ్యామిలీకి అంటే వంటకు కానీ ఇల్లు క్లీనింగ్ కానీ ఒక ఫ్యామిలీని పెట్టుకొని డ్రైవర్ పర్మనెంట్ మాకు డ్రైవర్ పెట్టుకున్నాం అనేది మాది. ఇంకా వాళ్ళకి పోతే మేబీ మా వస్తువులు. ఈరోజు సండే కదా, నా బిడ్డ అయితే చికెన్ చేస్తుంది. ఎక్కడ పోయింది ఇప్పుడు, కిచెన్ లో ఉండే ఎంతసేపు. రైస్ వండేసింది, చికెన్ చేస్తుంది. ఇదైతే మా ఊడు అంటుండు మస్తు మమ్మీ ఫంక్షన్ లో ఉన్నట్టు వస్తుంది వాసన. ఇందాక వాడు బయట నుంచి వస్తుండే, మమ్మీ ఎక్కడ మమ్మీ వాసన అన్నాడు. మన ఇంట్లోనే ఎలా అంటే అబ్బో భలే ఉంది అది, నా బిడ్డ చేస్తుంది. కొద్దిసేపు అయితే అయిపోతుందేమో. అయితే ఇంతే, ఇంతకంటే మంచిగా చెప్పలేదు. దేవుడు రూమ్ అంటే సింపుల్ గా ఇట్లా ఏమీ పెద్ద ఇది లేదు, మామూలుగానే. నేను రామకోటి రాసిన, రామకోటి నేను 80 lakhs రాసిన. అయితే ఇంకా 20 lakhs బ్యాలెన్స్. అది కూడా నేను ఏమనుకుంటా అంటే 20 lakhs బ్యాలెన్స్ కాదు హనుమ, పోయిన జన్మలో నేను 20 lakhs రాసినట్టున్నా, మిగతా ఇప్పుడు 80 lakhs రాసేసిన. సో నేను రామకోటి కంప్లీట్ చేసేసిన. యద్భావన తద్భావతి అంటారు కదా పెద్దవాళ్ళు, అట్లా అంటే రామకోటి బ్యాలెన్స్ ఉంది అని నేను చెప్పుకోకుండా నేను పోయిన జన్మలో 20 లక్షలు రాసేస్తుంటా, ఈ జన్మలో 20 రాసినారు. 5 years నా స్టాప్, 5 years డైలీ లేవడం, మార్నింగ్ స్నానం చేయడము, మొత్తం ఇట్లా రాయడం. డేలో ఏంటంటే ఆ 80 lakhs కి ఇన్నైనే నేను అవి భద్రాచలం ఇంతలా ఒక్కొక్క బుక్ ఇంతంత పొడవు, అట్లా ఇన్ని బుక్కులు ఒక 18 books అట్లా 80 lakhs కౌంట్ చేస్తే 15 into 25 ఇట్లా అన్ని కౌంట్ చేస్తే రామనామాలు కంప్లీట్ చేసిన. అసలు నా హనుమాన్ అంటే నాకు అంత ఇది. అది కూడా ఎందుకు కంప్లీట్ చేసిన అంటే హనుమాన్కి రాముడు అంటే ఇష్టం కదా, సో అందుకే నేను రామకోటి, నేను హనుమాన్ కోసం రామకోటి రాసిన. ఇంకోటి నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటా, లేచిన కూర్చున్నా ఇట్లా. అది ఎందుకంటే నా హనుమాన్కి ఇష్టం కాబట్టి నాకు రామనామం ఇష్టం అని. మీరు నాన్ వెజ్ తింటారు, అది తింటారు, ఇది తింటారంటే నా ఒపీనియన్లో తిండికి దానికి సంబంధం లేదు. నా మనస్సు నిర్మల అంటే మనస్సు పూర్తిగా నేను భక్తి కానీ ఒక చేసే సేవా కార్యక్రమాలు కానీ చేస్తా కాబట్టి ఫుడ్కి దానికి ఇది పెట్టను. ఇంకోటి నేను అంతగా తింటున్నా కాబట్టి నాకు దానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు కూడా వస్తుందేమో, మేబీ వస్తుంది పక్కా. ఇది సింపుల్ గా బెడ్రూమ్. అప్పుడు మేము ఈ 100-180 గజాలు 100 గజాలేమో కొంచెం అటు ఇటుగా కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నట్టుంది. ఇందులో ఎక్కడా కూడా వదలకుండా కట్టుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఇట్లా వచ్చేసినాయి అవి అంతే. రూమ్స్ కబోర్డ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ వచ్చింది, ఇక్కడ లోరూపు. ఈ బాత్రూమ్ పైన ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఇదంతా లోరూపు. దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము హౌస్ కట్టినప్పుడు గంపలు పారలు అవన్నీ కూడా అలా సామాన్లు చాలా ఉన్నాయి. ఇది ఇంకొక బెడ్రూమ్ కింద కట్టినాం కానీ ఇది మేము ఇంకొక బెడ్రూమ్ కింద వాడిందే లేదు. నా ఆఫీస్ రూమ్ కింద వాడినాము. ఇప్పుడైతే ఆఫీస్ రూమ్ కూడా తీసేసిన, ప్రజెంట్ తీసి పైన పెట్టేసిన.
ఎందుకంటే అక్కడ ఇంకో హౌస్ అన్నా కదా, ఆ హౌస్ లో ఉంది ఆఫీస్ రూమ్. అస్సలు నేను మోడీ, నా దేవుడు మోడీతో తీసుకున్న ఫోటో ఒకటి ఉంది, అది పెద్దగా పెట్టేసి ఆఫీస్ రూమ్ అట్లా సెట్ చేద్దాం, ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇవన్నీ పెట్టడం అనేసి ఇట్లా వదిలేసిన. మెట్ల కింద అయితే గంపడు సామాన్ అది తీసినాం అనుకో, అది గంపడు వెళ్తుంది. ఎందుకంటే మనకు ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఏ ఒక చిన్న ఇది కూడా పడేయము, అక్కడ మూలేసి పెడతాం, మీకు ఏడుకో పనికి వస్తుంది కదా అన్నట్టు. ఇంకా పెయింట్స్ అనేది కొంచెం ఉంది, ఇంకా గడపలకి ఎల్లో పెయింట్ చేయాలి. మిగతా ఇదంతా చూస్తున్నారు కదా, అంతే. పైకి వెళ్దాం. ఇక్కడ పెద్ద తొట్టి పెట్టినా, ఫస్ట్ ఇంతగా ఉండే రామఫలం పెట్టుంటే, ఫస్ట్ ఇదంతా ఇక్కడ కాకముందు ఇల్లు పెద్దగా ఉండే ఎండ తగిలి రామఫలం కూడా వెళ్ళినాయి. తర్వాత నేను ఎక్కువ తిరగడము, కార్యక్రమాలు చేయడము, అంటే పొలిటికల్గా అట్లా తిరగడము చేయడంలో ఇప్పుడే మిషన్లో వేసేసిన కాళ్ళ కింద. దీనికి లాభం ఉంది నాన్న. అయితే కిచెన్ సామాన్లన్నీ కూడా ఇట్లా పెట్టించేసిన, ఎందుకంటే క్లీన్ చేయించి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వెళ్దాంలే అని. మా పనామ్మకి చెయ్యి దెబ్బ తాకిందని నేను కడగమంటే అమ్మ నేను కడగలేని తర్వాత కడుగుతాను అది. సరేలే మనం వేరే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కడిగించుకుని వెళ్ళడం కంటే ఇక్కడ పడేద్దాము, మనం వెళ్ళే వరకు ఇది మనదే కదా, ఒక పోషన్ కావాలంటే రెంట్కి లేకుండా ఉంటుంది, మన ఇంటికి వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకుని వెళ్దాంలే అని అనుకున్నాను. ఇది వచ్చేసి నేను మిషన్ స్టిచ్చింగ్ వస్తాను, నాకు మస్తు డిజైన్స్ కుట్టేదాన్ని. నేను ఎట్లా అంటే మా రాముడు ఏదో చేసిస్తున్నాడు కదా, ఆయన నాకు ఇంత ఒక 5,000 ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు, బట్టలు కొనుక్కున్నా, నాకు ఇది చాలు అనేది ఎప్పుడు లేదు ఇష్టం. నేను కూడా ఏదో ఒకటి చేయాలి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవ్వాలి, కొద్దిగా ఉడతా సాయం లాగా ఉండాలి. ఎందుకంటే చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినాము. మా ఆయన చేసే ప్రతి దానిలో నేను కూడా, ఆయన 9,000 ఇచ్చి నాకు ఇస్తే అందులో ఇంకొక 1,000 నేను యాడ్ చేసి పెట్టాలి అనేది నాకుండే. నా పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్కి పంపించుకుంటూ, మా మామయ్య ఉన్నప్పుడు చూసుకుంటూ, మా అత్తమ్మ జల్దీ చనిపోయింది, అంటే తిరుగుతూనే నిద్రలో చనిపోయింది. ఆమెకి ఎవరు ఏం చేయలేదు, కానీ మా మామయ్యకి అయితే నేను చేసిన. ఆయనకి ఈవెన్ కటింగ్ నేనే చేసిన, షేవింగ్ నేనే చేసిన. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మంగళ ఆయన అంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చేసిపోతుండే, కానీ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ ముడతలు వచ్చేసి ఊరికే కట్లు చేస్తుండే. నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా చేసిన, చాలా రోజులు పార్లర్ కూడా రన్ చేసిన. నేను మన ఇంటి పైన ఉండే, ఇప్పుడు పెయింట్ వేసే వరకు అది పోయింది. ఈ సరౌండింగ్ మొత్తం నా దగ్గరికే వచ్చేటోళ్ళు పార్లర్కి, ఇంట్లోనే పెట్టుకొని చేస్తా ఉన్నా. అయితే నాకు ఆ వర్క్ ఐడియా ఉంది కాబట్టి మా మామయ్యకి అంతా కట్ చేసి పెడుతున్నావురా, ఏమవుతురా నాయన అని చెప్పి ఇంకా మొత్తం కటింగ్ నేనే చేసేదాన్ని, షేవింగ్ నేనే చేసేదాన్ని మా మామయ్యకి. అయితే స్టిచ్చింగ్ కూడా నాకు ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, పార్లర్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చు. అట్లనే నేను డాక్టర్ గ్రూప్స్ అయితే 800 గ్రూప్స్ చేసిన. ఏదో ఉన్నా పోయినా అనేది నాది కాదు, ఏదో ఒకటి నిరూపించుకోవాలి అని. నేను 15 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఏం తెలియని పిల్లకి ఏదో ఆడుకునే వాళ్ళే చేసినట్టు చేసారు. మా రాముడు కూడా ఏమీ తెలియనట్టే ఇట్లా ఉండే. ఇంకా అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకున్నాము, అయిపోయింది. తర్వాత ఒక 4-5 ఇయర్స్ మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉన్నా. మాకు ఓన్ హౌస్ ఉంది ఇక్కడ, కాకపోతే ఆయన ప్రైవేట్ వర్క్ చేయడము, నా పిల్లల్ని నేను చూసుకోలేకపోవడము, నేను అనుకున్నంత ఇదిగా అట్లా కొన్ని రోజులు మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండే. తర్వాత మా చిన్నబావ జాబ్ చేస్తుండే, పెద్దబావ జాబ్ చేస్తుండే, ఇట్లా ఉండే. నేను అదంతా నాకు మంచిగా అనిపించలే. లేదంటే మన ఇంట్లోకి పోదాం, నువ్వు 500 నేను నడిపించుకుంటా అని చెప్పి పోరు పెట్టి తీసుకొచ్చిన మా ఆయనని. కానీ అది అంచెలంచెలే పెరిగిపోయింది, ఆ 500 అనేది అసలు లేకుండా అయిపోయింది. ఇంకోటి కొంతమంది నేను అప్పటి నుంచి చాలా ఆటుపోట్లు, ఇప్పుడు మన వాళ్ళలో నా సైడ్ అనుకోండి, మా వారి సైడ్ అనుకోండి, ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది ఇష్యూస్ కానీ చిన్న ఇది కానీ అన్నీ కూడా నేను అన్ని విధాలా ఫేస్ చేసిన. అందరికీ నేను లేకపోతే లేదు అన్నట్లు ఒక మెయిన్ పిల్లర్గా, అప్పటికి ఇప్పటికి నేను ఒక మెయిన్ పిల్లర్గా ఉన్నాను. ఏ చేయాలన్నా వాళ్ళు ఎంత చేసినా మళ్ళీ నా దగ్గరికి వచ్చిన, నన్ను 10 సార్లు నడిపించి మళ్ళీ వచ్చి వాళ్ళు కంటిన్యూలో పెట్టుకున్నా కూడా నేను కరిగిపోయి వాళ్ళకి ఏదో ఒకటి చేసే అంత తత్వం నాది. నేను సేమ్ నా బిడ్డలను అట్లే పెంచుకున్నా, నా పిల్లల్ని
నేను అట్లనే ఒకరి జోలికి పోకుండా. నిన్న మొన్న నాకు దీనికి రెస్పాండ్ అవ్వద్దని నేను అనుకున్నా. కాకపోతే ఒకసారి 2 సార్లు అంటే రెస్పాండ్ అవ్వము. ఊరికే ఎట్లా ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే మనం మనుషులమే, ఉప్పు కారం తింటున్నాము. ఇంకోటి అనవసరంగా నేను ఎవరి జోలికైనా అనవసరంగా వెళ్ళినా వాళ్ళే గెలుపుకొని ఏదో అనవసరంగా ఇట్లా మాట్లాడిరు, పెట్టిరు వీడియోలు, ఏదో ఇట్లా చేసినారు. ఇది కూడా నాకు మెన్షన్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను 20 ఇయర్స్ అప్పటి నుండి ఇప్పుడు నాకు 44 ఇయర్స్, 81 అది 44 ఇయర్స్ వస్తుంది. 20 ఇయర్స్గా అలాంటి చెత్తను, రాళ్ళని, మూలని ఎన్నో దాటుకొని వచ్చినా కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో నిలబడ్డా. నా పిల్లల్ని ఈ స్టేజ్లో నిలబెట్టుకున్నా. ఒకరిని చూసి ఒక మాట అనరు నా పిల్లలు. ఎందుకంటే నా తత్వం అది. నా బిడ్డలు నేను అట్లా పెంచుకున్నా. అట్లనే మీకు తెలుసు కదా నా పిల్లలు కూడా ఎట్లా ఏంటి అని. నేను మీరు ఏం చేసినారని, తిన్నారన్న పొగరు, తింటున్నారన్న వీడియోస్, ఏం సేవా కార్యక్రమం చేశారు అని అన్నాను. ఎంత ఫాల్తు అంటే ఫాల్తు. ఒక 4-5 మెంబర్స్ లెక్క పెట్టుకుంటే చెప్పారంట. కానీ నాకు థౌజండ్స్లో, ల్యాక్స్లో నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఆశీర్వదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను యూట్యూబ్ కోసం చెప్పట్లే, మిగతా అంతా కూడా నేను చేసిన సేవా కార్యక్రమాలు ఏమన్నారు కదా, తెలుసుకొని చెప్పండి. కృష్ణవేణి నాగినేని అంటే ఏంటి తెలుసుకొని చెప్పండి, లేదా తెలుసుకొని మాట్లాడండి. తెలవకుండా ఏదో మీ ఫుడ్ గిడ్డు అనుకొని మాట్లాడద్దు. ఒక రాయి మనం ఒకరి పైన వేస్తే 10 రాళ్ళై మనకు రివర్స్ అవుతుంది. దట్ ఈస్ కర్మ. కర్మని ఎవరు కూడా తప్పించుకోలేరు. నేను మన స్టోరీ చెప్పినా, కళ్ళు ఒక చెట్టు పండుని ఆశపడితే ఆ కళ్ళు ఆశపడిన పాపానికి కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చేతులు తెంపి నోరు తిని ఈపులో దెబ్బలు పడి తర్వాత మళ్ళా కంటికే వచ్చింది. ఎవరైతే సహకరిస్తారో అలాంటి వాళ్ళకి, ఎవరైతే సహకరిస్తారో, ఎవరిని ఒకరిని ఏదో ఇట్లా అనేటప్పుడు ఎవరైతే సహకరిస్తారో అందరికి కూడా కర్మ వదిలిపెట్టదు. ఇది నా ఒపీనియన్. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకోటి, మనకు నోరుంది కదా అని మాట్లాడేసేయద్దు. పేరు పెట్టే దమ్ము కూడా లేదు. వాళ్ళ పేరు పెట్టుకునే దమ్ము లేదు, వాళ్ళ ఫేస్ పెట్టుకునే దమ్ము లేదు. అట్లనే నా పేరు పెట్టే దమ్ము లేదు, నా ఫేస్ పెట్టే దమ్ము లేదు. ఇంకెందుకు దమ్ము లేని పనులు? మేము ఆ ఫుడ్ తింటామన్నా కూడా మా ఓన్ కంటెంట్, మా కష్టార్జితం మేము తింటున్నాము, పెడుతున్నాము. అవునా? అది ఇష్టపడే వాళ్ళు ల్యాక్స్లో ఉన్నారు. ఆ ల్యాక్స్లో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము కంటిన్యూ ఇట్లా పెట్టడం అది. అంతేగాని లేకపోతే లేదో డబ్బులు వచ్చేస్తున్నాయి, మాకు డబ్బులు అనేది వస్తున్నాయి కానీ మా డబ్బులే మా కాన్సెప్ట్ కాదు. అంటే డబ్బులు వస్తున్నాయి మనం వీడియోలో పెట్టాలి, అది కాదు కాన్సెప్ట్. మనకు 10 మంది ఇట్లా ఉంటున్నారు. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు నేను పబ్లిక్ లో ఉన్నదాన్ని ఫస్ట్ నుంచి కూడా 2008 నుంచి నా జర్నీ స్టార్ట్ అయితే 2008 నుంచి 800 గ్రూప్స్ అందరినీ స్వచ్ఛందంగా మహిళల్ని, లోపల ఉండే మహిళల్ని గ్రూప్స్ చేసి బయటకు తెచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి బ్యూటిషియన్ కోర్సు, టైలరింగ్ కోర్సు, ఫినాయిల్ చేయడము, అగరబత్తీలు చేయించడము, ఇట్లా హోమ్ లో వర్క్స్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేలాగా, అంటే ఓన్లీ హస్బెండ్ కాదు మహిళ కూడా ఇట్లా ఉండాలి అనేలాగా నేను ఎంతో మంది మోటివేట్ చేసిన. వాళ్ళందరికీ కూడా నేనేందో తెలుసు, కృష్ణవేణి నాగినేని అంటే ఏందో తెలుసు. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. ఎట్లా చెప్తారన్నారు, నేను 100 సార్లు చెప్తా దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. నేను చేసిన కార్యక్రమాలు అంజనా ఫౌండేషన్, నేను ఏ చేసినా కూడా హనుమాను, అంజనమ్మ కలిసే ఉంటాయి. నేను చేసే సేవా కార్యక్రమాలు ఏవైనా సరే. నేను ఒక 120-130 అట్లా ఆశ్రమాలు తిరిగి ఉంటాను. నేను ఓన్గా ఆశ్రమం పెట్టలే, ఎందుకంటే ఓన్గా ఆశ్రమం పెట్టి రన్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. అంటే అంత డబ్బులు లేవు, అంత కెపాసిటీ అట్లా అని కాదు నేను అనేది. నేను అంత టైము ఇవ్వలేను, పెట్టలేను. నేను చేయాల్సిన కార్యక్రమం నేను ఎంత చేయాలో అది నేను వెళ్ళి చేసిన. మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన, బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన, పిల్లలకి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసిన, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన. ఇప్పటికి కూడా మా పిల్లల బర్త్డేస్ కానీ, మా బాబుది కానీ, మా ఆయనది కానీ, మా మ్యారేజ్ డేస్ కానీ, ఏదైనా ఎన్నో ఆశ్రమాలకి థౌజండ్స్లో ఇస్తుంటా. ఇప్పటికీ చూసే వాళ్ళు వాళ్ళకైనా తెలుస్తుంది కదా, థౌజండ్స్లో ఇస్తుంటా. ఇంకోటి, నన్నేదో మెచ్చుకోవాలి, నాకేదో మీరు రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి నేను చెప్పట్లే. మీరు తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. ఏం సేవ చేస్తున్నారు, పూర్ పీపుల్కి ఒక పూట పెట్టలేరు,
వాళ్ళు తింటుంటారంటే మాది మేము తింటున్నాం. ఇంకోటి పూర్ పీపుల్స్కి మేము ఎంత చేసినా మీరు చేసిరా? కనీసం ఒక్కరు చేసిరా? కనీసం మీ ఫ్యామిలీని మీరు పట్టించుకుంటారా? ఎప్పుడు మంది మీద పడితే మీ ఫ్యామిలీని పట్టించుకుంటారు. ఇప్పుడు మంది మీద ఒక మాట అంటే అది రివర్స్ అయ్యి ఫ్యామిలీకే కదా కొడుతుంది. మనం ఎంత ప్యూర్ హార్ట్తో ఉంటామో, ఎంత ప్యూర్ హార్ట్తో ఏం చేస్తామో అదే కదా మన ఫ్యామిలీకి ఆశీర్వాదం. నేను ఇంత చేసుకుంటూ వచ్చిన నేను చెప్తా ప్రౌడ్ మై సెల్ఫ్ అని. నేను ఎంత ప్రౌడ్గా అంటే నేను ఒక్క తప్పు చేయలే, నేను ఎవ్వరికి ఒక హాని చేయలే. నేను చేస్తే హెల్పే చేసిన, హాని చేయలే. నా చుట్టుపక్కల ఉండి కూడా కొందరు అరే ఈమె ఇంత చదువుతుంది, ఈమెకి ఇంత పేరేంది, ఇక్కడ ఎక్కడికి పోయినా ఇంత పలుకుబడింది, ఇంత విష్ చేస్తారేంది, ఇంత ఇష్టపడతారేంది అని చెప్పి లేని పోనివి కూడా అంటే ఆమె ఏం చేస్తుంది, మేమే లేకుండా ఏం చేస్తుంది అని కొన్ని ఇట్లా డైజెస్ట్ అవ్వక మన అమ్మల అక్కలు పక్కన ఉంటారు కదా. పక్కన అంటే నేను మా ఇంటి పక్కన కాదు, నా పక్కన ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళేదో ఇదిగా పోర్ట్రే చేసుకున్నా కూడా పడిపోయారు, పాతాలని పడిపోయారు. ఎందుకంటే నిజాయితీకి ఉన్న అదే అది దేవుడున్నాడు కాబట్టి నిజాయితీగా ఉన్న వాళ్ళపైన ఒక రాయి వేస్తే 10 రాళ్ళు పడుతుంది. అహపాతాళానికి తొక్కబడతారు. నేను అనవసరం లేదు, నేను మాట్లాడనవసరం లేదు. నేను మాట్లాడేస్తే వాళ్ళు మాట్లాడేది పోతుంది. నేను మాట్లాడకపోతే చాలా చేసిన కార్యక్రమాలు. ఇక్కడ నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మలు ఎంతో వృద్ధాశ్రమంలో వేసినప్పుడు అప్పుడప్పుడు నేను బిడ్డలాగా వెళ్ళి నేను వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళకి తిండి పెట్టి నేను వాళ్ళతో ఉండి అప్పుడప్పుడు గడుపుతూ అమ్మలకి బిడ్డలేని ప్రేమలాగా ఇవైతే కొన్ని కార్యక్రమాలు. ఒక ముసలాయన ఎట్లా చెప్పినా కదా, నాకు నేను ఎన్నో దారిన పోతుంటే ఎవరైనా పిచ్చోళ్ళు ఇట్లా ఉంటే చుట్టి కట్టుకొని ఉంటే నా ప్రాణం ధైర్యం ఎక్కడంటే ఆడ ఆపేసి మా టీంకి కాల్ చేసిన వచ్చేటోళ్ళు క్లీన్ చేయించి ఆశ్రమాలని అయిపోయాడు. ఇవన్నీ కూడా ఇది ఎవరికైనా మహిళలకి, చిన్న మహిళలకి, పిల్లలకి ఏదో ఉంటే ఈనాడు పోయి నేను అక్కడ పోయి కొట్లాడిన ఫోటో. నాకు ఇవి చెప్పాలేంటి, ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంత ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తా. ఎందుకంటే కొందరు వాగేస్తున్నారు కదా, మీరు తెలుసుకోవాలి మీ అర్హత ఏంది, మీరు నా కోసం మాట్లాడేంత అర్హత ఉందా అనేది మీ ఆత్మసాక్షికి, మీ మనసాక్షి తెలవాలి. సో దానికి నేను మాట్లాడుతున్నా. మీరు ఏం చేశారని, ఇట్లా ఏమి ఉద్ధరించారని, ఏమి సేవ చేశారని అంటున్నారు కదా. మీకు ఏది తెలవదు, ఏదో చూసి ఏదో. మీకు నాకు తెలవాలి అంటే 20 years వెనక్కి వెళ్ళి రండి. 1-2 సంవత్సరాలు కాదు, 20 years నుంచి వెనక్కి నుంచి రండి. ఆడదే శత్రువు అన్నట్టు ఏదో పిచ్చిగా వాగేసి ఊర్వ లేకుండా ఏదో ఇట్లా మాట్లాడేస్తారు తప్ప నేను ఎంత చేసినా నేను ఏంది అనేది మీరు హార్ట్ఫుల్ గా చూడగలిగితే మంచి మనుషులైతే శభాష్ అనుకుండా ఉండలేరు, మంచి జన్మలైతే. నాకు నిజంగా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఫ్యామిలీ నాకు బయటనే ఉంది, సరికి చాలా పెద్దగా ఉంది. అందుకోసమే నేను పెట్టిన ఇంత షార్ట్ పీరియడ్ లో నాకు 6 lakhs members వచ్చారు. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంతమంది ఎట్లా వచ్చారు అనుకుంటున్నారు? నాకు ఉన్నారు కాబట్టి. లేకపోతే నేనేదో తింటుంటే నాకు రాలేదు. నాకు అట్లా వచ్చిన వాళ్ళు, ఇట్లా ఫుడ్ ఇష్టపడ్డ వాళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఫైట్ చేసి అప్పుడు ఈనాడు దానిలో వాళ్ళందరిలో కూర్చొని ఫైట్ చేసినప్పుడు ఇది ఇవంటే నా బర్త్డే వేడుకలు నాకేదో ఫౌండేషన్ ద్వారా శారీస్ పంపిణీ, మెడిసిన్ పంపిణీ, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఎక్కడ ఈ జిల్లా కాదు, ఎన్నో జిల్లాలో టీం ఉంది. కరీంనగర్ ఉంది, నల్గొండ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, కోదాడ ఆ జిల్లా ఏమొస్తుంది, ఇట్లా భద్రాచలం ఉన్నారు. చాలా మంది మన 35 districts 38 districts ఇందులో ఒక 14 districts వరకు మన సేవలు చాలా మన అంజనా ఫౌండేషన్ నుంచి చాలా మంది అందుకున్నారు. మాకు 1000 ఆశీర్వాదాలు, 1,00,000 ఆశీర్వాదాలు ఉన్నాయి. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. ఏముందన్నారు కదా, 1,00,000 ఆశీర్వాదాలు, 1000 ఆశీర్వాదాలు. అందుకే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్న పైకి. ఎక్కడా ఫుల్ స్టాప్ లేదు, ఎక్కడా అపజయం లేదు, ఎక్కడా లాస్ లేదు. నా హనుమాన్ దయతో పట్టిందల్లా బంగారం అవుతూ ఇక్కడ వరకు వచ్చినాం. ఎక్కడ ఒక మైనస్ లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా,
ఒక్క మైనస్, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లే లోకంగా చేసిన. అదే కాకుండా సమాజంలో సేవ చేసిన. ఇవంతా ఆశ్రమాల్లో అయితే ఎన్నో ఆశ్రమాల్లో చాలా టీం చేస్తూ, ఇదిగో ఇది అంజనా ఫౌండేషన్, నా ఫౌండేషన్ లోగో. నేను ఎవరో నాకు ఫండ్స్ ఇస్తారు, నేను వెళ్ళి ఒకరిని ఫండ్స్ తీసుకొని వచ్చి నేను చేయాలి అని నేను అనుకోలే. ఫౌండర్ కమ్ చైర్మన్ నేనే, ఫౌండర్ నేనే, చైర్మన్ నేనే అంజనా ఫౌండేషన్కి. చేయగలిగినంత చేసినాం. నేను నా ఫ్యామిలీకే ఇట్లా కాదు, ఫ్యామిలీతో పాటు నేను ఎంత చేయగలిగినా అంత చేసిన. నాలాగా ఎవరైతే నన్ను అంటారో ఏం చేసినారని మీ జీవితంలో ఒక్కరికి చేయండి. ఒక్కరు చేస్తే నన్ను ఏదైతే అన్నారో మీరు ఒక్కరు చేస్తేనే మీ ఫ్యామిలీకి అది పుణ్యం ఉంటుంది. లేకపోతే ఉత్తగా నా పైన రాజులేసి ఉంటారు కదా, అది మంచిది కాదు. ఇది ఏదో దాని నుంచి ఇచ్చారు, చూపిస్తా. ఇది కూడా సింబాలిక్ గా ఎట్లా పెట్టినామంటే, ఇది పగిలిందేమో అని వచ్చినాం అన్న. ఇది కూడా సింబాలిక్ గా ఎట్లా పెట్టిందంటే, ఇది వేరే వాళ్ళు ఇచ్చింది, ఇక్కడ వేసి పెట్టిన. ఎందుకంటే నా అంజనా ఫౌండేషన్ ద్వారానే కదా నాకు ఇట్లా ఇది వచ్చిందని చెప్పి ఇక్కడ వేసి పెట్టిన. హనుమాను బుజ్జి బాగున్నాడు, అమ్మ లాంటి ప్రేమ అందించాలి అన్నం. అంజనా ఫౌండేషన్ అంటే అమ్మ ప్రేమ. నా హనుమాను, నా అంజనమ్మే అక్కడ సింబాలిక్. నేను ఇంత చెప్తున్నా కదా అని చెప్పి మీరు ఏదైనా అనుకుంటుండొచ్చు, నా ప్రాణమైన అబద్ధం రాదు. ఇంకోటి, ఎవరు ఏదో నాకు గిఫ్ట్లో అవార్డు ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా అనుకోను. నేను చేసుకుంటూ పోయినా, దేవుడు నువ్వు ఏడిస్తే చుట్టుపక్కల నలుగురు చూస్తారు, నువ్వు బాధపడితే. నీ మనసు ఏడిస్తే దేవుడు చూస్తాడు. నువ్వు చేసే మంచి పైన నలుగురు చూడవలసి ఉండాలి, అది కూడా దేవుడు చూస్తాడు. ఆ కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్ళాను. అయితే కింద చెప్పినా కదా, ఇది మామూలుగా ఏదో నా దగ్గరికి ఎప్పుడు 10 మంది వస్తుంటారు కాబట్టి ఒక చిన్నగా కింద బెడ్రూమ్ చెప్పినా కదా, అందులో ఆఫీస్ రూమ్ సెట్ చేసుకుని ఉన్నా. ఇది ట్రెడ్మిల్. ఇదైతే 10 years బ్యాక్ తీసుకున్నా. 10, 12, 13 years అయిందా, 10 to 12 years అయినట్టుంది. ట్రెడ్మిల్ ఇప్పటికి కూడా మంచిగా పనిచేస్తూ ఇట్లా. బ్యానర్లు అయితే లెక్కలేదు, దీనికి తాళం లేనట్టుంది. అయితే ఇది కూడా ఫౌండేషన్ ద్వారా, ఇది నా బర్త్డే అప్పుడు ఎవరో ఇది గిఫ్ట్ చేశారు. ఇది కూడా, ఇది వచ్చేసి పార్టీలో సుష్మా స్వరాజ్ది ఇచ్చింది. ఇది సుష్మా స్వరాజ్ గారి. ఇది మన తెలంగాణ వచ్చినప్పుడు చిన్నమ్మ, తెలంగాణ చిన్నమ్మ అంటారు. అమ్మ పార్లమెంట్ లో ఎంతో మాట్లాడింది, ఎంతో చేసింది. మన సుష్మమ్మ గురించి మీకు తెలిసిందే కదా. ఇది వైఎస్ఆర్ ఉన్నప్పుడు, నేను 2008 నుంచి అప్పుడే బయటకు వచ్చిన. ఇక్కడ కౌన్సిలర్ లేడీ ఉండే, లేడీ కౌన్సిలర్ షాలిని గారు. అయితే తను నన్ను ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఎందుకంటే ఇంతమంది మహిళల్ని మోటివేట్ చేస్తుంది, ఇంతమంది మహిళా టీం ఉన్నారు, నువ్వు రావాలి మా బయటకి, మహిళలందరూ ఇట్లా రావాలని చెప్పి తను తెచ్చింది. నా రాజకీయ గురువు అంటే షాలిని గారు. అప్పుడు నాకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం. అప్పుడు ఇచ్చింది నాకు ఎవరో ఎక్కడో. ఇది వచ్చేసి, ఇది కూడా సాగర్ కాంప్లెక్స్ లో అమ్మవారిది పూజలు అవుతుంటే అక్కడ ఇచ్చారు నాకు. ఇది వచ్చేసి మా జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి అన్న అయితే కార్యక్రమం చేసిండు, అక్కడ నాకు ఇచ్చింది. ఇది నేను ఎక్కడికో పోయింటే థ్యాంక్స్ చెప్తే ఏదో ఇచ్చారు. ఇదైతే పూసేపోయింది. నేను చేసిన ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా అంటే కొంతమంది ఏదో వాగేస్తున్నారు. మీరు తెలుసుకొని చెప్పండి, లేదా తెలిసి చెప్పండి అని చెప్తా. ఇది ఎవరో ఇచ్చిందనా, ఇవి కూడా. ఇది జనని జన్మభూమి అనే వాళ్ళు ఇచ్చారు. ఇది ఎందుకంటే అనాథ వాళ్ళు చనిపోయి ఉంటే 5,000 ఇస్తే వాళ్ళు అంత్యక్రియలు చేస్తారు. అట్లా నేను కొందరికి ఇచ్చిన, వాళ్ళ ద్వారా కొంతమంది అనాథలకి అంత్యక్రియలకు ఇచ్చిన. వాళ్ళు నాకు అది ఎప్పుడు ఇచ్చింది తెలుసా, ఆర్మీలో వెళ్ళి అక్కడ ఇదై వాళ్ళ పేరెంట్స్ కి
ప్లస్ రైతులు బెస్ట్ రైతులకి ఇచ్చిన దాంట్లో అనాథలకి అంత్యక్రియలకి ఇచ్చిన నన్ను బెస్ట్ గా చేసి అప్పుడు ఇచ్చింది ఇది. ఇది నాయక్స్ ఏదో చేస్తుంటే వాళ్ళకి నేనేదో హెల్ప్ చేసిన, ఏదో చేస్తుంటే వాళ్ళ టీం ఇచ్చింది నాకు ఇది. ఇది కూడా ఇది ఎవరో సురేష్ అంట, యాదవ్స్ ఎవరో, కొన్ని గుర్తులేవు. ఇది వచ్చేసి బెస్ట్ హ్యూమానిటీ. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని బెస్ట్ హ్యూమానిటీ. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. వన్స్ అగైన్ రిపీట్. బెస్ట్ హ్యూమానిటీ ఇచ్చారు. గుర్తుగా ఇస్తారా ఏమైనా? అయితే ఈ మంత్ 26th 25th 26th లో రవీంద్ర భారతిలో ఇస్తున్నాం అమ్మ అని చెప్పి గాడ్ ప్రాంగ్ గా చెప్తున్నా. అసలు నాకు అది అవసరమే కూడా లేదు. మొన్న నాకు రీసెంట్ గా ఫోన్ చేసి అమ్మ మీరు రావాలి, మీకు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు. అయితే నేనన్నా నేను ప్రజెంట్ ఎందులో యాక్టివ్ లేను, నేను చేయట్లేను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ నేను తినుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోయాను. ఇప్పుడు వచ్చి నేను అది తీసుకొని నేను తిన్నది నేను తీసుకోవాలన్నా నేను రానని చెప్పిన. అమ్మ మీరు చేసిన ఎంతో ఉన్నాయి, మీరు ఇది ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ కూడా మీరు అలా సగం మంది మేమే కదా ఉన్నాము అది ఇదని చెప్పారు. లేదండి ఇప్పుడు నేను తీసుకోనని చెప్పి నేను రిజెక్ట్ చేసిన, నేను తీసుకోలే. అంజనా ఫౌండేషన్ ఫౌండర్ అంటే మహిళా సేవా సమితి వాళ్ళు ఇది ఇచ్చారు నాకు. అంటే మహిళ చాలా చేసింది అన్నట్టు. ఇది వచ్చేసి ఉమెన్స్ డేకి ఇక్కడ క్రిస్టియన్స్ పిలిచి వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇదంటే ఇది పార్టీలో వచ్చిందిలే, పార్టీలో వచ్చింది మనకి పెద్ద ఇది కాదు. పార్టీలో వచ్చినవి 2 ఉన్నాయి. ఇది కూడా బెస్ట్ మహిళ అన్నట్టు ఇచ్చారు. స్టార్ అంటే ఆమె బెస్ట్ మహిళ అన్నట్టు. ఇంకోటి నా మనస్తత్వం మీకు తెలవాలంటే ఏముంది, ఇగో నేను సుందరకాండ రీడ్ చేస్తాను. ఇవన్నీ అయితే నేను ఎంతమందికి అయితే సేవ చేసినో అవన్నీ కూడా ఇందులో చూసిరా కనిపిస్తుందా నాన్న? గరుడ పురాణం. కృష్ణవేణి నాగినేని అంటే ఏముంది అన్నారు కదా, ఉంది చాలా, చూపిస్తాం చూడండి. ఇంకోటి మనము దారిలో వెళ్తుంటే రాళ్ళు వస్తాయి, తొక్కుకుంటూ వెళ్ళాలి. కంపలు వస్తాయి, వాటిని తొక్కుకుంటూ వెళ్ళలేము. ఎందుకంటే అవి కంపలు, వాటిని తొక్కితే మన కాళ్ళు గుచ్చుకుంటాయి. సో వాటిని తన్నేసి పక్కకు తన్నుకుంటూ వెళ్ళాలి. రాళ్ళు రప్పలు వస్తాయి, తన్నుకుంటూ వెళ్ళాలి. కుక్కలు వస్తాయి, మొరిగే కుక్కలు వస్తాయి. ఒక కుక్క మురిగితే ఇంకొక 4 కుక్కలు వాటిని కలిపి మురిగే కుక్కలు వస్తాయి. పిచ్చి కుక్కలు వస్తాయి. కుక్కలు వచ్చి అరిచేటప్పుడు థై అని కూడా అనద్దు. థై అని కొట్టినామనుకో అవి బావు అని ఇంకా అరుస్తుంటాయి. మనం ఆగిపోవాలి, మన జర్నీ సాగాలి కదా. అక్కడ కొట్టి అక్కడ వాటిని అదిలించుకుంటూ ఉంటే ఆ కుక్కలు వాటి తత్వమే అట్లా అరవడమే వాటి తత్వం. అవి అరుస్తుంటే మనం థై ఖై పో అన్నా కూడా అరుస్తూనే ఉంటాయి. మన జర్నీ ఆగుతుంది కదా, అరుస్తా ఉన్నాం. వాటి పరిధి ఏంటి? కొంతవరకే. ఇక్కడి నుంచి ఇక్కడికి రాళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడ ముళ్ళు, రాళ్ళని తొక్కేసుకుంటే వెళ్ళాలి, ముళ్ళుని తన్నేసుకుంటే వెళ్ళాలి. తర్వాత కుక్కలు మురుగుతున్నాయని మనం ఆగిపోయినాం అనుకో మన జర్నీ కంటిన్యూ అవ్వదు, వదిలేసి వెళ్ళాలి. వాటి పరిధంతా ఆ కుక్కలది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకే, అక్కడి నుంచి పైకి రాలేవు. కానీ మన జర్నీ సాగిపోతూనే ఉంటది, ముందుకు వెళ్ళిపోతుంది దాటుకుంటూ. గరుడ పురాణం ఇది మీకు తెలుసా? కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నేను బయట చేసే ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్, నేను హెల్ప్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉంటే ఆఫ్టర్ ఆల్ కొన్ని పేలికలు దాంతో సమానం. ఇంతమంది పొగరు ఏం చూసుకుని పొగరు అంటారుగా, ఇదే నా పొగరు. నేను హెల్ప్ చేసిన వాళ్ళ ఆశీర్వాదాలు నా పొగరు. యూట్యూబ్ లో 6 lakhs మెంబర్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు అదే నా పొగరు. నేను ఒక్క తప్పు చేయకుండా నా ఫ్యామిలీ కోసం నేను ఇంత ఎదిగిన ఇదే నా పొగరు. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని.
దయచేసి మన వాళ్ళు వేరే వాళ్ళకి ఏదైనా నేను హర్ట్ చేసి ఉంటే మీరు అది అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇట్లా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది అర్థం చేసుకోండి. అవుతాయి అది కింద పెట్టకు. సుందరకాండ దేవుడిది ఇది చూసిరా, మర్మజ్ఞ విలాసం. నేను రీడ్ చేసేది. నేను విపాసనకి వెళ్తా, 15 days ఉంటా, ధ్యానంలో ఉంటా. నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎట్లా ఇది ఉండాలి, నేను ఏందనేది నాకు అంతా అవగాహన. ఒకరిని ఒక చెడు మాట మాట్లాడినా ఎక్కడ వాళ్ళ రుణంలో పడతానో అనే మెంటాలిటీ, అట్లాంటి మనస్తత్వం. అలాంటి నన్ను ఒక 4-5 బొబ్బో అంటే ఆగిపోతుందా నా జర్నీ? చెప్పండి. చూసిరా సామరస్య. భగవద్గీత ఎక్కడ ఉంది నాన్న? భగవద్గీత మనం ఎట్లా బతకాలో నేర్పితే, సామరస్య ఇంకొకరికి హాని చేయకుండా ఎట్లా బతకాలి, ఇది కూడా ఈక్వాలిటీనే. సామరస్య. కనీసం ఈ బుక్స్ ఏంటి అవగాహన ఉందా? నా పైన మరిగే కుక్కలకి అంటున్నా, ఈ బుక్స్ ఏంటి అవగాహన ఉందా? ఇవి తెలిసిన మహానుభావులు, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎవరైతే ఒక కుక్క మరవగానే 4 కుక్కలు జమై మరుగుతాయి కదా, వాళ్ళకి తెలియదు. తెలిసి మాట్లాడండి లేదా తెలుసుకుని మాట్లాడండి. భగవద్గీత తల్లి, భగవద్గీత అది ఆడుకునేది కాదు. భగవద్గీత శ్లోకం వచ్చా? చెప్పు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోధః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంజయ. అయిపోయిందా తల్లి? పాడు. నువ్వు వాడేది నువ్వు క్లియర్ గా ఫస్ట్ నుంచి వాడు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోధః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మర్చిపోయినావు తల్లి? నా బిడ్డ చెప్పే, నా మనవాళ్ళు చెప్పేది కూడా ఆగు చెప్పేసినావు కదా. అయితే ఇవన్నీ కూడా ఫౌండేషన్ లో నేను చేసిన కార్యక్రమాలు, పేపర్స్ తో సహా పార్టీలో చేసిన కార్యక్రమాలు ఎన్నున్నాయి అక్కడ చూపించిన నేను కొన్ని. నేనేదో ఎవరు గొప్ప మెప్పో కోసం చెప్పట్లే, అక్కడ నేను చూపించింది కొన్ని. ఇక్కడ చూపించేది చూడండి. ఇవి ఎందుకు పెట్టినారంటే నా మనవడు మనవరాలు రేపు అనుకోవాలి కదా. మా అమ్మమ్మ చూడండి ఎంత చేసిందో, మా నాన్నమ్మ చూడండి ఎంత చేసిందో. ఇవన్నీ కూడా మా సభ్యులు, ప్రతి టీంలో సభ్యులు, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు. అంజనా ఫౌండేషన్ అంటే ఎవరిని ఒక్క రూపాయి అడుక్కోకుండా మేము చేసేది. నా వరకు ఏం చేస్తాం, మా టీం వాళ్ళు కూడా వాళ్ళ వరకు అలా చేయడం, ఎవరిని ఒక్క రూపాయి అడగదు. కరోనా టైంలో మేము ఎంతో చేసినాం, ఎన్నో వేల మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్, రేషన్ డిస్ట్రిబ్యూట్, అట్లా ఎన్నో చేసినాం కరోనా టైంలో. ఈ బుక్స్ అన్ని కూడా అవే. రక్తదానం చేసింది ఎన్నోసార్లు, ఎన్నో రక్త శిబిరాలకు వెళ్ళి నేను చేసిన రక్తదానాలు. భగవద్గీత బుక్
నా మామరాలు ఏమంటారు చూసారా, అమ్మమ్మ నీ అవార్డు. ఇవన్నీ నా ఫౌండేషన్ సంబంధించి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కృష్ణవేణికి చరిత్ర ఉంది. కృష్ణవేణి నాగినేనికి దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. మీకే చెప్తున్నా, దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. నా ఫస్ట్ అండ్ లాస్ట్ కౌంటర్ కూడా ఇదే. చెప్పినా కదా స్టోరీ. ఆ కుక్కల కోసం నేను ఆగను. 20 years గా ఇట్లనే ముందుకు సాగుతూనే ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీరెంత? ఆఫ్టర్ ఆల్ నేను ఇంకా స్పందించిన ఈడ వరకు ఇది కట్ ఆఫ్ ఎనఫ్. నా కొడుకు నా మనమడు అన్నాడు. అయితే పడేది తల్లి. ఇవన్నీ కూడా మేము 6 portions, ఇక్కడ 3 portions. ఏ పోర్షన్ సపరేట్ ఖాళీ ఉంది కదా, ఇది సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ సపరేట్ ఉంటుంది వాళ్ళకి, ఎవరి వాళ్ళకి బాత్రూమ్ సపరేట్. ఫస్ట్ ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాము. ఇంకా అవతలకి ఓపెన్ గా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇంకా సర్లే క్లీన్ గా వెళ్ళాము, కొంచెం వెంటిలేషన్ కోసం వెలుగు కోసం కొంచెం ఉండాలని. ఇది ఒక పోర్షన్. ఇదైతే 4,000కే ఇచ్చినాం. రెంట్ 4,000. నీళ్ళ బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు. ఇన్ని రోజులు 4,000కే ఇచ్చినాం. ఎందుకంటే స్టార్టింగ్ లో 2,300కి ఇచ్చినాము, తర్వాత 4,000. ఫస్ట్ నుంచి కూడా కరెంటు బిల్లు లేదు, నీళ్ళ బిల్లు లేదు. కాలనీలో సరౌండింగ్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇంత తక్కువ రేట్ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళైతే పోయేటప్పుడు వెళ్ళడానికి ఏడుస్తారు మా ఇంట్లోంచి పోయేదానికి. నేను వచ్చి చూడను, మాట్లాడను, కానీ క్లియర్ లేకుండా అంతా క్లీన్ చేయించిన. నిన్ననే మళ్ళీ ఫైనల్ గా మనుషులు పెట్టి అంతా క్లీన్ చేయించేసిన. కరోనా టైంలో అయితే ఒక్కొక్క సంవత్సరం రెంట్ నేను వదిలేసిన. నేను హనుమాన్ భక్తురాలని అబద్ధం చెప్పను. ఎందుకు నీకు పొగరు అంటారు కదా, నా మంచితనం నా పొగరు, నా నిజాయితీ నా పొగరు. అదేంటిది, నా బలుపు హనుమాన్, నా గెలుపు హనుమాన్. నేను ఎక్కడ చెప్పినా అదే, నా బలుపు హనుమాన్, నా గెలుపు హనుమాన్ అని. అట్లా ఒక 1 year రెంట్ నేను వదిలేసిన. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇది సేమ్ ఈ పోర్షన్స్ ఇంకా చూడనవసరం లేదు. సేమ్ 3 portions. ఇవి వచ్చేసి కట్టొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉండాలి. వీటిని నేను చక్కగా చూసుకోలేక అవి పోయినాయి. ఇంకోటి పొలిటికల్ అనే కాడికి వచ్చి ఆపేసిన. ఏదో ఏ పొలిటికల్లో ఉంటే మెంబర్ పెద్ద ఇదా అన్నట్టు. పొలిటికల్ అంటే ఏం తెలుసు మీకు? ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తూ, పైసల్ని సాక్రిఫైస్ చేస్తూ, టైం సాక్రిఫైస్ చేస్తూ, సుఖాలని, తిరుగుళ్ళు, సినిమాలు, షికార్లు ఏదో ఇట్లా చేసుకుందాము, ఇట్లా లేకుండా సమాజానికి ఏదో చేద్దాము. బుక్స్ అవి తీసేటివి కాదు, సమాజ సేవ. ఏదో మామూలు ఆటలు అది. వెళ్ళి తిరగడము, పొద్దున్నే టైం లేకుండా వెళ్ళడము, మధ్యాహ్నము నైట్ చూడండి ఎంత క్లీన్ గా మొత్తం. నువ్వు కిందకి వెళ్ళి తల్లి, నువ్వు కిందకి వెళ్ళి చేసేపు. అయితే నా పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపు, మహిళల్ని అవేర్నెస్ చేసుకుంటూ ఒకవైపు, మళ్ళా సమాజానికి ఏదో చేయాలి. నా వంతు కృష్ణవేణి అంటే ఉత్తగా ఇట్లా బాగుతూ సమాజానికి ఏం చేయాలి. పొలిటికల్గా వెళ్తే ఉత్తగానా నా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ, నా టైం అంతా ఇస్తూ, తిరుగుతూ, ఎక్కడన్నా ఒక మహిళకి జిల్లా అధ్యక్షురాలుగా, ఒక జిల్లాలో ఒక మహిళా అధ్యక్షురాలుగా చేసుకున్నట్టు ఎక్కడన్నా ఒక మహిళకి ఇంత ఆపద ఉంది అంటే వెళ్ళడము, ఫైట్ చేయడము, పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడము. కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్ని పెడతారు. ఎక్కడ చూపిస్తున్నాను? మెయిన్ రోడ్ చూపిస్తున్నాను. మెయిన్ రోడా? కనిపిస్తున్నాయి బండ్లు. అయితే లేడీస్ కానిస్టేబుల్ పెడితే మొత్తం గిచ్చుడు, గీకుడు, తీసుకుపోవడు, నూకపోవడు ఇట్లా చేస్తారు. కానీ మహిళల కోసం ఫైట్ చేయడం, ఎక్కడైనా అమ్మాయిల పైన అత్యాచారం లాంటివి ఏమైనా పోయి ఫైట్ చేసి, అది రోడ్డా, అది ఎండనా, అది బుడదా, ఏది చూసుకోకుండా నడి రోడ్లో కూర్చొని ఫైట్ చేసి వాళ్ళకి శిక్షలు పడాలి, వాళ్ళకి ఇట్లా చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి ఎన్నో ఫైటింగ్లు ఎంతో చేసిన, ఎన్నో జైళ్ళకు పోయినాం.
మేము మంచిగా పోయినాం. ఇంకోటి అట్లా నా ఫ్యామిలీని వదలలే. నా భర్తే ఇది, నా ఇల్లే నా ఇది, కానీ నా వంతుగా నేను బయట చేద్దామని చెప్పి నా పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించిన. మా ఆయన ఇంత తెచ్చిస్తే నా పిల్లలకి ఇంత, నా సేవింగ్స్కి ఇంత, నా పిల్లల చదువుకింత, నేను ఇంకా రేపు ఇల్లు కట్టుకోవాలి, రేపు అది చేయాలి అట్లా అని చెప్పి ప్లాట్స్ మీద ఇట్లా అన్నీ చేసుకుంటూ మా ఆయన తెచ్చే కష్టాన్ని ఒకనొక టైంలో ఫుల్ మా బిజినెస్లో అయితే ఆకాశం అంటున్నాయి. అంటే మా ఇంట్లో అమ్మవారి చెట్టు ఏంటట్టు వచ్చింది, మస్తు ఇచ్చెళ్ళిపోయినట్టయింది. అప్పుడు నేను ఫౌండేషన్ పెట్టి ఏదైనా చేద్దాం, నా దగ్గర ఉన్నాయి నేను చేయగలుగుతా అని చెప్పి అది కూడా నేను చేసిన. అయితే మా ఇల్లు ఎంత సెంటర్లో అంటే ఇక్కడే నా కొడుకు ఇప్పుడే రోడ్డు చూపించింది కదా, అదే ఫ్లైఓవర్. నడుచుకుంటూ ఇటు నడుచుకుంటూ వెళ్తే బీబీకి థియేటర్, ఇటు నడుచుకుంటూ పైకి వెళ్ళండి. ఇంకా సేమ్ ఇక్కడ 6 పోర్షన్స్ మనం అక్కడ చూపెట్టిందే కదా. ఇలా ఇప్పుడైతే 6,000 ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సింగిల్ రూము, సింగిల్ రేకు రూమ్ కానీ సింగిల్ రూమ్ కానీ ఒక బాత్రూమ్ అటాచ్ ఉంటే 6,000 ఇస్తున్నారట. అది కూడా వీళ్ళే అన్నారు పనిచేసి, అమ్మ ఏందమ్మా ఇంత తక్కువ, 4,000కి ఏందమ్మా, ఏందమ్మా ఇంత తక్కువ అంటే నేనేందంటే రెంటర్స్ కొంతమంది పిల్లలు చదువుకొని నుంచి దూరం నుంచి వస్తుంటారు, చదువుకుంటుంటారు. నాకు నా కొడుకు ఏజ్ పిల్లలు అయితే నా కొడుకులు కనిపిస్తారు, నా బిడ్డ ఏజ్ పిల్లలు అరే నా బిడ్డల్లాగా ఇట్లా అనిపించి చదువుకొని పాపం అని చెప్పి 2-3 ఉంటే 4,000. అదేమన్నా రెంట్ అయింది ఇంట్లో మీరే చెప్పండి. అయినా కూడా ఇచ్చేసిన. అదే నా అరకత బరకత, అదే నా పుణ్యం, అదే నన్ను కాపాడేది. యాక్సిడెంట్ అయ్యి సచ్చేదాన్ని. నేను చేసిన సేవా కార్యక్రమాలే చూస్తున్నారా, నేను చేసిన సేవా కార్యక్రమాలే, ఆశీర్వాదాలే, ఆ వేల లక్షల మంది ఆశీర్వాదాలు నన్ను బతికిచ్చి ఈరోజు మళ్ళా కృష్ణవేణి ఇట్లా నిలబెట్టినాయి. ఇంకోటి బట్టల విషయానికి వస్తే, బట్టల టాపిక్ కూడా ఏదో తీసింది. బట్టలు కుప్పలు విలువాల. నేను మామూలుగా బయట తిరిగేటప్పుడు పొలిటికల్గా కానీ 4 కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగేటప్పుడు మనం ఎంత ఇట్లా ఉంటుందో తెలుసు కదా. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు 10-15 తెచ్చేయడము, 15-20 బ్లౌజులు ఇట్లా కుట్టేయడము, ఇది నాది. ఇయర్లీ వన్స్ కొన్ని తీసేయడము, ఇచ్చేయడము, పాతవే కాకుండా కొత్తవి కూడా ఇచ్చేస్తుంటా. అట్లనే ఎంతమంది నన్ను ఓర్వక నన్ను ఎంతమంది ఎన్ని మాట్లాడినా మళ్ళీ నా కాడికి హెల్ప్కి వస్తే నేను చేస్తా. నా పిల్లలు ఇప్పటికీ నన్ను అంటారు, మమ్మీ అతి మంచితనం కూడా పనికిరాదు, నువ్వు ఎందుకు మమ్మీ ఎట్లా అని. కానీ నా పిల్లలు ఎట్లన్నా ఏమన్నా నా దగ్గరికి ఒక హెల్ప్ కావాలి అంటే నేను చేయగలిగినంత నేను చేస్తాను. ఒకరి నుంచి చెప్పించుకోవడం కాదు. నా జన్మ తరహా నేను 7th క్లాస్లోనే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఇయర్ మొత్తం అక్కడ ఒక ముసలాయన ఉంటే నా లంచ్ బాక్స్ డైలీ ఆయనకి ఇచ్చే పస్తులు ఉన్నదాన్ని నేను. దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. ఏముందన్నారు కదా, సేమ్ ఇది హోమ్ టూరా లేకపోతే నడుతురామా అనుకుంటారేమో. ఇక్కడ కూడా 2 చెట్లు, అక్కడ బాల్కనీలో ఇక్కడ బాల్కనీలో చెట్లు బాగుండే. నేను పైకి ఇట్లా వచ్చినప్పుడు అయితే ఇన్ని రోజులు నేను పొలిటికల్గానే ఫుల్ యాక్టివ్ ఉన్నా. యాక్సిడెంట్ అయ్యి ఒక 3-4 months రెస్ట్ వచ్చేసి కూర్చున్నా కదా. ఇంకోటి ఎలక్షన్ టైంలో ఫుల్గా చేసినాము. బ్యాడ్ లక్ మాకు రాలేదు. సో ఇంట్లో కూర్చొని సరదాగా ఏదో పెట్టుకుంటుంటే అందులో మన వాళ్ళ ఇష్టము, మన వాళ్ళ అది చూసి మళ్ళీ ఇంట్రెస్ట్గా కొన్ని వీడియోస్ పెట్టడము. మా ఇంట్లో ఎట్లాగో ఫుడ్ అయితే హెవీగా ఉంటుంది, ఎవరు వచ్చినా మర్యాదలు కానీ ఆ ఫుడ్ అనేది హెవీగా ఉంటుంది. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టాలు బాగా ఇట్లా వచ్చారు కదా, చుట్టాలు కానీ నాకు తెలిసిన సర్కిల్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా అందరూ చాలా మంది వస్తే మా ఇంట్లో ఇంకా వంటలు ఎక్కువ అయిపోయాయి. ఆ టైంలో చాలా అంటే చాలా హెవీగా ఆ వంటలు పెడుతుంటేనైతే తుక్కుపోయినాయి. నా బిడ్డకి 1 million వచ్చేస్తుంది 1 yearలో. నాకు కూడా అట్లా అయితే పైన కూడా అంతా క్లీన్ చేయించేసి వాటర్ ప్రూఫ్ పెయింట్ పూపించేసిన. ఇవి వచ్చేసి ఆ పోర్షన్, ఒక పోర్షన్కి ఒక డ్రమ్ పెట్టించినాము. 15 లీటర్స్ది, 1500 లీటర్స్. 1000 లీటర్స్ వచ్చేసి ఇది మాది, 1500 లీటర్స్ వచ్చేసి ఇలాది. ఎవరి వాళ్ళకి నల్ల, ఎవరి వాళ్ళకి కరెంటు. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ఎన్ని చేసి ఇల్లు కూడా అప్పట్లోనే ఇది బాగా పెట్టినాం, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలే.
వెలివేషన్ కూడా మొత్తం సిమెంట్ పెట్టే కట్టేసినాం. ఇటుకలు పెట్టి ఇటుకలు ఏది చేయలేదు. ఇల్లును అయితే A1గా అంటే అప్పట్లో ఈ రెంట్ పర్పస్ కడతాం, మనది బిజినెస్ కదా, శాలరీ పర్పస్ కాదు కదా, ఉండాలని చెప్పేసి ఇట్లా కట్టాం అనమాట. ఇప్పుడైతే ఇప్పుడు ప్లాన్ చేసిన అది నేను ఎప్పుడు పొలిటికల్ అనుకుంటా ఉంటా, కార్పొరేషన్ని ఆ లెవెల్ ఆ పైకి మించే ఉంది ఇప్పుడు మా హౌస్ అయితే. అది ఇప్పుడే చూపెట్టను, ఎందుకంటే ఇట్లనే దృష్టి ఏడుపులు ఇట్లా ఎక్కడెక్కడ ఇట్లా ఉంది కదా. కానీ ఒక్కటి నేను ఏం చెప్తా అంటే, ఈ చిల్లర చితక ఈ కొన్నిటిది ఉంటుందా, దీనిది ఉంటుందా బలం? నాకు ఇంతమంది ఆశీర్వాదాలు, ఇంతమంది ప్రేమ ఉంది, ఇంతమందిలో ఇంత ఏముంటుంది? కొట్టుకుపోతుంది దుమ్ము దూలి. అయితే ఇక్కడే అక్కడ వచ్చేసి 4 కోట్లు 4.5 కోటి ఒక అపార్ట్మెంట్. ఆ బిల్డింగ్ కి యువతలే ఫ్లాట్ ఇంకా పైకి కనిపించట్లేదు. ఆ పెద్ద బిల్డింగ్ ఉందా, అదేమో షాపింగ్ మాల్. బిల్డింగ్ యువతల ఇంకా స్టార్ట్ అవ్వలే. అది G Square షాపింగ్ మాల్ అండర్ గ్రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్, ఇంకా స్టార్ట్ అవ్వలే. అయిపోయే వరకు ఏమవుతుంది, ఇటొక ఫ్లైఓవర్ అటొక ఫ్లైఓవర్ ఎక్కడ కనిపిస్తుంది. అదేమో ఇప్పుడు ఆడు ఉంది చూడు అమ్మి, బాల్ ఉంది పెద్దగా మొత్తం. అది కూడా ఒక షాపింగ్ మాల్ పెద్దదమ్మి, ఫోరం మాల్ టైప్. ఇంకోటి ఆ టవర్ ఆ పక్కనే రవితేజ కడుతున్న ఆర్ట్ సినిమాస్. ఇక్కడ రవితేజ కూడా సినిమా థియేటర్ కడుతుండు పక్కనే. నడుచుకుంటూ ఇవన్నీ కూడా మేము నడుచుకుంటూ వెళ్ళే అంత సెంటర్ లో ఉంది. ఇప్పుడు మేము తీసుకునేది ఇంత సెంటర్ లో లేదులేండి, కొంచెం ముంగటికి వెళ్ళాలి, ఒక 5 కిలోమీటర్లు. అది సెంటరే కదా అమ్మాయి, మనకు మెట్రో స్టేషన్ లేదా? అక్కడ మెట్రో స్టేషన్ ఉంది అక్కడికక్కడ. కానీ దీంతో పోలిస్తే ఇది ప్రైమ్ లొకేషన్, ఇది నడి సెంటర్, నడిబొడ్డు అన్నట్టు, గోల్డెన్ ట్రయాంగిల్ ఇది. అయితే మళ్ళా వన్స్ అగైన్ రిపీట్, కృష్ణవేణి ఎప్పుడు ప్రేమకు కాళ్ళకాడ ఏదైనా ఉంటే ఇట్లా పొగరు అంటారా, బ్లడ్లో వచ్చింది పోదు, అది అట్లనే ఉంటుంది. నీతి నిజాయితీకి ఉండే పొగరే అది. మస్తు కొవ్వుగానే ప్రౌడ్గానే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకే ఈ ప్రౌడ్ ఉంటుంది, ఇది ఉంటుంది. బట్టలు అన్నా మర్చిపోయినా, ఆ బట్టలు కొన్ని టాపిక్ చెప్పినా అయిపోయింది ఇట్లా అని చెప్పి. వేరే వాళ్ళు ఎవరైనా జెన్యున్గా ఒక పేజ్ పెట్టి వాళ్ళు రన్ చేస్తుంటే వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. మాకేదో బట్టలు లేకనో, లేకపోతే మాకు ఏదో బట్టలు రావాలనో ఆ వేసుకొని కులుక్కుంటూ తిరగలేదు. కోరి కొని తెచ్చుకోకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు నీ జన్మ. కోరి కొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. కర్మను బాగా నమ్ముతా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే బట్టలు గిట్టలని. కొనుక్కోలేకపోవడమో లేకపోతే అది లేకపోవడమో కాదు. ఎవరు అంటుండారు ఇట్లా చెప్తా ఉన్నా కూడా, మేము యూట్యూబ్లోంచే బతకట్లేదు, మేము ఇట్లా అని. ఎస్, మేము అట్లా ఇట్లా దీని నుంచే కాదు, దీని నుంచి మాకు బోల్డ్ అంత ప్రేమ వచ్చింది. నథింగ్ డబ్బులు కాన్సెప్ట్తో ముందరకు పోవట్లే. బోల్డ్ అంత ప్రేమ వచ్చింది, బోల్డ్ అంత సర్కిల్ వచ్చింది, బోల్డ్ అంత మమ్మల్ని ఇష్టపడతారు, బోల్డ్ అంత మంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. నిజంగా కూడా ఇన్స్పిరేషన్గానే బతికినా. నా మూడు తెచ్చిచ్చిన దాంట్లో ఏదో ఇట్లా పెట్టి ఇట్లా చేయలే, అన్నీ చేసుకుంటూ వచ్చిన. నా పిల్లల్ని ఎట్లా పెంచినా చూస్తున్నారు కదా. ఒకరికి ఒక చీమకు కూడా హాని చేయని విధంగా ఉంది నా ఫ్యామిలీ, ఆదర్శంగా ఉంది నా ఫ్యామిలీ. పూజలకి థౌజండ్స్లో ఫండ్స్ ఇస్తా, ఆశ్రమాలకి థౌజండ్స్లో ఫండ్స్ ఇస్తా, చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. నాకు పొగరు కాకపోతే ఇంకేముంటుంది. ఇదండి మా హోమ్ టూర్తో పాటుగా ఇంకా ఉత్తగా రాలేక ఇట్లా చెప్పేసిన. నిజానికి చాలా కష్టపడి చాలా ఇష్టపడి కట్టుకున్నాము. ఇది మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు. మా అత్త మామూలు కష్టపడి నిలబెట్టుకున్న ఇల్లు ఇది. మా అత్త మామూలకు 4 పిల్లలు ఉంటే 3కి మేము వాళ్ళ వాటా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మా వాటా కింద మేము తీసుకున్న ఇల్లు ఇది. మేము ఇష్టంగా కట్టుకున్న, నేను మా రాముడు కష్టపడి ఫస్ట్ ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. తర్వాత ఫ్యామిలీ అంటారా, ప్లాట్స్ అంటారా, అవన్నీ పక్కన పెడితే మాకు చాలా ఇష్టమైన హౌస్, చాలా కలిసి వచ్చిన హౌస్ ఇది అని చెప్తా. ఎందుకంటే మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం నిండుగా ఉంది ఇలా. నా అత్తగారింటి సైడు, అమ్మగారింటి సైడ్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, చిన్న అంటే అటువైపు ఏమో మీకు మీ హస్బెండ్కి పని లేదు అట్లా అని దెబ్బలు పొడిచిన, ఇక్కడ
అట్లా ఇట్లా మేము అమ్ముకొని పోతున్నాం, మీరు అమ్మేసేయండి అన్న. బయట వాళ్ళకంటే రేట్ ఎక్కువ కట్టి మా పెద్దవాళ్ళని మేము నిలబెట్టుకున్నాం. సర్కిల్లో సరౌండింగ్ పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు మేమేందని. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి, నేను చేసే కార్యక్రమాలు. ఒకరోజు మున్సిపల్ ఆఫీస్కు ఏదో వర్క్ కోసం మున్సిపల్ ఆఫీస్ వెళ్ళిన, ఎండ కొడుతుంది పైన. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే సమ్మర్లో ఎండ కొడుతుంది, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఎందుకు అంతమంది ఉన్నారో తెలియదు. నీళ్ళు కూడా లేవు. తిట్టినా కోపడ్డా, ఎందుకు కనీసం నీళ్ళు లేవు పబ్లిక్. అప్పటికప్పుడు మా టీంకి ఫోన్ చేసి వాటర్ బాటిల్స్ తెప్పించి డబ్బాలు ఇచ్చిన. అంటే అక్కడ నా స్పందన. నేను ఏదో కోట్లు పెట్టినా కుమ్మరిచ్చినాను అట్లే. నా రెస్పాన్సిబిలిటీ నాది అట్లుంటుంది మనసు. నేను మా ఊరికి వెళ్తుంటా, కడపకి వెళ్తుంటే ఎక్కడన్నా రోడ్లో ఏదైనా వాళ్ళు పైసలు అడిగారు, నేను పైసలు ఇయ్య, అది పనిగా కారు పక్క కాపుకొని పోయి దోశ ఇడ్లీయో తెచ్చి వాళ్ళకి పెట్టి తినిపించి వెళ్తా అక్కడి నుంచి. ఎక్కడైనా సిటీలో వెళ్తుంటే ఎక్కడైనా రోడ్డు పైన ఉంటే మీకు మంచిగానే ఉందా, మీకు షెల్టర్ ఉందా, లేకపోతే ఎక్కడైనా ఆశ్రమంలో జాయిన్ చేయనా, ఇట్లా చెప్పి వెళ్తా. నా వరకు నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీతోనే ఉన్నా అండి. దేవుడి దయతోనే, అదే నా దేవుడు ఆశీర్వాదము, అదే నా బిడ్డల పైన ఆశీర్వాదము. దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాము. అందరం మేము మంచిగా కోరుకుంటాము. ఎవరిని కూడా ఏది ఒక్క మాట కూడా, ఒక చిన్న మాట కూడా మేమేందో, మా కష్టమేందో, మా పని ఏందో, మా ఇదేందో మంచిగానే ఎట్లా. ఎవరైనా కొంతమంది మమ్మల్ని ఏదన్నా చూడండి అమ్మో ఎంత వచ్చేస్తుంది అట్లా ఇట్లా అనుకొని ఏదన్నా ఇట్లా అన్నా, మురిగినా చేసినా అది వాళ్ళ ఓర్వనితనము, చూసి డైజెస్ట్ అవ్వలేని తనం తప్ప మాలో ఒక్క డిఫెక్ట్ ఒకరిని అనేది కానీ అది మా తత్వంలో, మా బ్లడ్లోనే లేదు, మా ఇదే లేదు. అదే మా ప్రౌడ్, అదే మా గర్వం. ఒక అమ్మ, ఎవరు 4 ఆడవాళ్ళు ఉంటే ఒక ఇంట్లో ఆడమేమో ఇల్లు, పిల్లలు, సంసారం, అత్తమామలు, నిద్ర లేచి నుంచి ఇల్లు ఉడ్చుకోవడము, వంట చేయడము, పిల్లలకి పెట్టుకోవడము, భర్తను ఆఫీస్కి పంపడము, అత్తమామలకి సేవలు చేసుకోవడం, ఇట్లా తన ఇల్లే ప్రపంచంగా ఒక ఆమె ఉంటుందంట. ఇంకొక ఆమె జాబ్కి వెళ్తుంటుంది, ఇంట్లో అన్నీ చేసుకొని రెస్పాన్సిబిలిటీ. ఇంకొక మహిళ జాబ్కి వెళ్తుంటుంది, ఇంకా 2-3 పనులు అనేటివి ఉంటాయి. ఎప్పుడప్పుడు గడపక్కడ పని చేద్దామా, పోయి ముచ్చట్లు పెట్టుకుందామా, మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. లేకపోతే వాళ్ళకి పొద్దు పోదు. 3 నగలు జమ అయ్యి మాట్లాడుకుంటేనే వాళ్ళకి పొద్దు పోతుంది. ఆ అక్కడ ఎప్పుడెప్పుడు అయిపోతుందా పోయి ముచ్చట్లు పెట్టుకుందాం అని అక్కడ పక్కడలో ఇంట్లో చక్కగా చూసుకోరు, ఇల్లుని చక్కగా చూసుకోరు, పిల్లల్ని చక్కగా చూసుకోరు, ఏం చేయరు. ఆఫీస్కి పోయి ఆమె గురించి ఏం మాట్లాడుతుంది తెలుసా? ఇది రోజు కొత్త బట్టలు కట్టుకుంటుంది, పోతా దీనికి వచ్చే జీతమేమో ఇంత, దీని రోజు కొత్త బట్టలు కట్టుకుంటుందని. ఎందుకు? ఆమె కష్టం ఆమె పడుతుంది. 100 రూపాయలయో 200 ఎన్నో కొనుక్కొని బయటికి పోయేటప్పుడు ఉన్నయే చేసుకోలేరు, ఏదో పోతుంది. మహిళలు కదా, సపోర్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఆమె కష్టం పడుతుంది, ఆమె ఫ్యామిలీని ఆమె సాపుకుంటుంది. ఇంట్లో మొగుడు ఒక 5,000 ఇస్తే చాలు, అబ్బా నాకు ఈ నెల 2 చీరలు వస్తాయి, నేను షాపింగ్ పోతా, వదిన ఈ దండ తెచ్చుకున్నా, ఈ గాజులు తెచ్చుకున్నా, ఇట్లా చేసిన. ఇది ముచ్చట్లు ఫుల్ బిందాస్. ఆమె ఇంట్లో పట్టించుకోకుండా ఆమె దాన్ని చూసుకుంటుంటుంది కదా, దానికైతే ఎప్పుడు కొంపలోనే. ఎవరితోనే మాట్లాడదు, ఏం పొగరు ఎంత కొవ్వు మనతో మాట్లాడదు, చేయదు, ఇట్లా ముచ్చట్లు. నాకు చాలా మటుకు ఇట్లా వినపడ్డము, కనపడము, చెప్పడము. మహిళలంతా ఇట్లా కొంతమంది మారాలి, మహిళల్ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే అసలు పట్టించుకోకూడదు. మనకు నచ్చట్లేదు, మనం వెళ్తున్నాము, మనకు నచ్చట్లేదు, తప్పుకొని వెళ్ళిపో. ఇప్పుడు తింటున్నాము, అవును మేము తెలంగాణలో బోటి అట్లనే తింటాం, క్లీన్ మా అత్తమ్మ అట్లనే చేస్తుండే, నేను అట్లనే వేడిలో కడుక్కొని అట్లనే చేస్తా, పొట్టు తీయను, మేము అట్లనే తింటాం. నీకు నచ్చితే చూడు, లేకపోతే దెంగయ్యి, తెలంగాణ స్టైల్లో చెప్తున్నా. చూడకు, బోటి ఎట్లా తింటారా, చీతు తినమన్నానా, రమ్మన్నానా, వచ్చి తినండి అన్నానా? కాదు కదా. అది చూసే మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. 5 నెలలుగా చెప్తున్నా, దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని, దిస్ ఈజ్ కృష్ణవేణి నాగినేని. ఏముంది వెనకంటే 1000 మంది 1,00,000 మంది ఆశీర్వాదాలు, ప్రేమలు ఉన్నాయి. నన్ను ఇష్టపడే మా వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఇదే మా హోమ్ టూరు. ఒకవేళ నన్ను ఇష్టపడే నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి, నా యూట్యూబ్ సభ్యులకి
నన్ను ఇష్టపడే నా యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులకి ఏదైనా నేను నొప్పించుంటే నేను మీకు అపాలజీస్ చెప్తా. నేను ఎందుకు ఇంత మాట్లాడానంటే మీరు నన్ను ఇష్టపడే నా వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకుంటారని ధైర్యంతో మాట్లాడిన. నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే వెళ్తూనే ఉంటా. నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో మీరు అందరూ కూడా నాకు ఉండండి. ఇంకోటి, యూట్యూబ్ రాకముందు అడుక్కుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. వచ్చాక ఇట్లా మన డబ్బులతోనే బతుకుతున్నారని మీరు చూస్తున్నారు కదా. మా కాన్సెప్ట్ అదా, మేము దాంతోనే బతుకుతున్నామా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా ల్యాండ్ అప్పటి నుంచి నేను పెడుతున్నా కదా. తర్వాత అంతకుముందే కొనేస్తున్నాం. వీళ్ళంట నా చిన్నపిల్లలు, నా పిల్లలు ఉన్నప్పుడు నేనే అవే కాదు చాలా అదంతా చెప్పడం అవసరం లేదు. కాకపోతే ఇష్టంతోనే, అది మాకు క్రేజీ ఫీలింగ్. నేను ఎప్పుడూ పబ్లిక్లో ఉండేదాన్ని కాబట్టి ఇక్కడ ఇంతమంది ఎక్కడికైనా వెళ్తే ఎంతో పలకరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇంకా ఇష్టంగా చేస్తున్నాను తప్ప డబుల్ కాన్సెప్ట్తో ముందు పోవట్లే. నోట్ దిస్ పాయింట్, డబుల్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళట్లే. నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో, నన్ను ఇష్టపడే మీ వాళ్ళకు, మీకోసం, నన్ను ఇష్టపడే మీకోసం, నా ఫుడ్ నేను తినే స్టైల్ ఇష్టపడే మీకోసం నేను కంటిన్యూ ఇలాగే చేస్తుంటా. ఎక్కడైనా కుక్కలో మురిగినా కూడా నేను ఆగను. ఇంకా మీదట అది కూడా చెప్పను. ఎందుకంటే ఇట్లా నేను చెప్పు కూడా నా వాళ్ళని నేను ఒకవేళ బాధ పెడతానేమో, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అమ్మ అని చెప్పేసి నేను ఒకవేళ మా వాళ్ళని బాధ పెడతానేమో, నన్ను ఇష్టపడే నా వాళ్ళని బాధ పెడతానేమో అని చెప్పి నేను ఇంక మీదట ఇది కూడా మాట్లాడాను. మన ఫుడ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. అట్లనే నేను మన నెక్స్ట్ ఇల్లు కూడా మనం చూపిస్తా, అట్లనే మిగతా అన్ని కూడా చూపిస్తా. మీరందరూ కూడా మీ ప్రేమ ఫౌండేషన్ టీం కానీ, పార్టీ టీమ్స్ కానీ, యూట్యూబ్ టీం కానీ అందరికి కూడా నన్ను ప్రేమించి అందరికి కూడా చాలా చాలా నా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంతసేపు ఓపిక చూసిన అందరికి కూడా థ్యాంక్స్ అండి. అందరికీ బోరు ఫీల్ అయినంటే సారీ ఏమనుకోకండి, ఎందుకంటే మాట్లాడదాం అనేసే మాట్లాడిన. ఈరోజు మన హోమ్ టూర్ ఇదేనండి. ఏముందమ్మా హోమ్ టూర్ ఏదో చెప్పేసి ఖాళీగా మాట్లాడేస్తే అనుకోకండి. ఇంతే కష్టపడి మన మలారెడ్డి గారు అంటారుగా, పువ్వులు అమ్మినా అదేంటి పాలమ్మినా కష్టపడ్డా అని, సేమ్ కష్టపడ్డాం ఇట్లా వచ్చినాం. సో ప్రతిదీ ఇష్టంగానే ఉంటుంది, ప్రౌడ్గానే ఉంటుంది. నాన్ని ఇష్టపడే నా వాళ్ళందరితో ఇది షేర్ చేసుకోవడం నాకు బాగా మస్తు ఇష్టం. సో ఈ రోజు ఇట్లా ముగిచేసిన. నా బిడ్డ చికెన్ మటన్ చేసింది. రండి ఎట్లే పోదాం, పోయి చూద్దాం. వచ్చేసింది నా బిడ్డ, మంచిగా లేదు పెట్టయితే పెడుతుంది. సరే అండి, ఇంకా తినేస్తాము. చికెన్ రైస్ వస్తుంది, భలే చేసింది ఫంక్షన్ స్టైల్లో. రెసిపీ ఇదిలే.